హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. నేను వీడియోలో చెప్పాను కదా, నా బద్ధకానికి ఆస్కార్ అవార్డు వచ్చింది. అలా ఎందుకన్నానో మీకే ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఈ రెండు శారీస్ అయితే నేను మీషోలో బుక్ చేశాను. హాఫ్ శారీ కుట్టుకున్నాను. ఇదైతే సంక్రాంతికి ముందు బుక్ చేశాను, సంక్రాంతి కట్టుకుందామని. ఇదైతే బుక్ చేసి ఒక 1 మంత్ అవుతుంది. సో ఇప్పటికైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోలేదు. బయట వాళ్ళవి చేసినంత స్పీడ్గా నా అయితే కుట్టుకోను. నేను అందరు టైలర్స్ ఎలా ఉంటారు, నేనే ఎలా ఉంటాను నాకైతే తెలియదు. నేనైతే అంత స్పీడ్గా అయితే నాకు స్టిచ్ చేసుకోను. సో ఇవైతే ఈ శారీ అయితే పింక్ బోర్డర్ వచ్చిందండి. డిజిటల్ ప్రింట్ శారీ అనమాట. ఇట్లా పికాక్ వస్తుంది, చూసారు కదా, ఇలా పికాక్ అయితే వస్తుంది. సో హాఫ్ శారీకి అయితే బాగుంటుంది కదా అని చెప్పి అయితే కన్వర్ట్ చేసుకుందామని తీసుకున్నాము. సో ఇట్లా 2 షేడ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. శారీ అయితే చాలా బాగుంది, స్మూత్గా. దీనికి మనం కనుక క్యాన్ వేసి లెహంగా స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. సంక్రాంతికి స్టిచ్ చేసుకున్నామని అప్పటి నుంచి ఇప్పటికి స్టిచ్చింగ్ అవుతూనే ఉందన్నమాట. ఇంకా కటింగ్ అనేసి సీజర్ కటింగ్ కూడా చేయలేదండి నేను. ఇందులో ఉన్న బ్లౌజ్ పీస్ ఏవి కట్ చేయలేదు అసలు. ఇదైతే నేను 2 శారీస్ కూడా మీషోలోనే తీసుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. స్మూత్గా, అంత బరకగా లేదు, చాలా స్మూత్గా బాగుందన్నమాట. మనం ఇది లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని మనం దుప్పటా వేరేగా కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట లుక్. ఈ శారీ అయితే అలా తీసుకున్నా. నెక్స్ట్ ఇంకో శారీ ఇప్పుడు ట్రెండింగ్ శారీ అనమాట. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదండి ఇది, బ్లాక్ అండ్ రెడ్ ఎల్లో కాంబినేషన్. ఈ ట్రెండింగ్ శారీ కూడా అంతే, ఇన్స్టాలో చూసి హాఫ్ శారీస్ చూసి నేను కూడా స్టిచ్ చేసుకుందాం అని చెప్పి అయితే తీసుకున్నాను. 1 మంత్ అయిపోయింది తీసుకొని. ఇప్పటికి కనీసం కటింగ్ కూడా చేయలేదు. ఇక రేపు అయితే కుట్టేద్దామని డిసైడ్ అయిపోయాయి అనమాట. రేపు బ్లౌజ్ కటింగ్ వీడియో మీకు చూపిస్తాను. వీడియో తీసి అయితే కంపల్సరీ పెడతాను. సో ఇదైతే చాలా స్మూత్గా ఉందండి. ఇది కూడా నాకెందుకు ఈ 2 శారీస్ చాలా బాగున్నాయి అనిపిస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. కొంతమంది అంటున్నారు మీషోలో క్వాలిటీ బాగోవు అని, అట్లా అయితే లేదు, చాలా బాగుంది క్వాలిటీ అయితే. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. ఇక అందుకే తీసుకున్నాను. సో ఇదైతే నేను స్టిచ్ చేసుకొని అయితే వీడియో అయితే పెడతాను. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చింది అనమాట, బ్లాక్. మిగతాదంతా శారీ అంతా ఇలా వచ్చింది. సో ఈ రెండు అని చెప్పలేము కానీ కంపల్సరీ ఇదైతే స్టిచ్ చేసుకుంటా. ఇది కూడా మళ్ళీ కొంచెం సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు స్టిచ్ చేసుకుంటాను. అలా 1 ఇయర్ గడిపేయడమే నా పని. సో ఇప్పుడైతే ముందు ఈ శారీ అయితే రేపు కటింగ్ చేసి కటింగ్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. చూసారు కదా, ఎందుకన్నా మొన్న నా బర్త్డేకి ఆస్కార్ అవార్డు అన్నాను, ఇప్పుడు గుర్తొచ్చింది మీకు. అందుకే అనమాట, నా బర్త్డేకి కంపల్సరీ ఆస్కార్ అనేది ఇవ్వాలండి. ఇచ్చేలా మీరు కూడా ట్రై చేయాలి. నా గురించి కొంచెం ఆలోచించండి, బర్త్డేకి ఆస్కార్ ఇవ్వాలో వద్దు. సో ఇప్పుడైతే మన షాప్లో ఉన్న కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక అప్పుడు మన షాప్కి వచ్చి. అంటే మన షాప్లో ఉన్న కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి. నేను ఇవి స్పెషల్గా కస్టమైజేషన్ చేయించి అయితే వర్క్ చేయించాను ఈ బ్లౌజెస్. సో మీటర్ బాగుంటుందండి, క్లాత్ అయితే కంపల్సరీ మీటర్ బాగుంటుంది. వర్క్ అయితే ఇలా వచ్చింది, నెక్, హ్యాండ్స్ ఫుల్ హాఫ్ కట్ క్లాత్ అండి. మీటర్ బాగు కంపల్సరీ ఉంటుంది. వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది అనమాట. ఇలా ఇందులో మనకు చాలా మోడల్స్ అండ్ చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. బయట బ్లౌజ్ తీసుకొని మనం వర్క్ చేయించాలన్నా చాలా అవుతుందండి. వర్క్ స్టార్టింగ్ వచ్చేసి 500 నుంచి ఉంటుంది. బ్లౌజ్ పీస్ ఒక 200 వేసుకున్నా కానీ 700 అట్లా ఉంటుంది కదా. మనకి ఇలా కనుక తీసుకుంటే చాలా తక్కువ రేట్లోనే అయిపోతుందండి. అందుకే నేను స్పెషల్ కస్టమైజేషన్ చేయించాను అనమాట బ్లౌజ్లన్నీ. సో 50 బ్లౌజెస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీ షాప్ని విజిట్ చేయడమో లేకపోతే నాకు యూట్యూబ్లో మెసేజ్ పెట్టి నేను వాళ్ళకి రిప్లై ఇచ్చి అడ్రస్ అయితే కనుక్కోవడం జరిగింది అనమాట. సో చూసారు కదా, ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి.
మన శారీస్ తీసుకొచ్చి తీసుకోవచ్చు, లేదా మామూలుగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి కట్ వర్క్, అది కూడా ఉందన్నమాట మన దగ్గర. ఇలా కట్ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఎక్కడ థ్రెడ్ పైకి రావడం కానీ, థ్రెడ్ ఉండడం కానీ ఇట్లా ఏమీ లేకుండా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది అనమాట. ఇవి కూడా మన దగ్గర ఒక 50 పీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి కదా, నాకు మెసేజ్ చేయండి. చూసారు కదా, ఇదే ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.